ఈరోజు న్యూస్లోని ప్రధాన అంశం రేషన్ అక్రమ రవాణాకు చెక్. సో ఈ అంశాన్ని ఏ విధంగా మనం ఎగ్జామ్లో పాయింట్ ఆఫ్ వ్యూలో చదువుకోవాలంటే ఇక్కడ ఏమని ఇచ్చారంటే రేషన్ ప్రజా పంపిణీ వ్యవస్థలో అక్రమాన్ని నిరోధించడానికి మన రాష్ట్ర ప్రభుత్వం ఫోర్టిఫైడ్ బియ్యంలో కొన్ని 2 రసాయనాలు కలిపితే అది ఎరుపు రంగులోకి మారుతుందంట. సో ఈ విధంగా అక్రమ రవాణా చేసేటప్పటికి ఆ బియ్యాన్ని ల్యాబులకు పంపించి రిజల్ట్ వచ్చే లోపల లేట్ అవుతుంది కాబట్టి ఇమీడియట్గా అక్కడికక్కడ చేయడానికి ఇది తీసుకొని వచ్చారు. ఈ పాయింట్ ఆఫ్ వ్యూలో మనం పీడిఎస్ వ్యవస్థ గురించి తెలుసుకోవాలి. మన భారతదేశంలో మొట్టమొదటిసారిగా 1943 సంవత్సరంలో బెంగాల్ క్షామం వచ్చింది. ఆ సమయంలో ఈ ప్రజా పంపిణీ వ్యవస్థ బ్రిటిష్ పాలకులు అనేవి తీసుకొని వచ్చారు. తర్వాత 1945 సంవత్సరంలో రెండో ప్రపంచ యుద్ధం తర్వాత కూడా ఈ వ్యవస్థను తీసుకొని వచ్చారు. అయితే 1965 సంవత్సరంలో మనము ఈ యొక్క FCIని ఫుడ్ కౌన్సిల్ ఆఫ్ ఇండియాను ఏర్పాటు చేయడం, దీనిలో భాగంగా ఆహార ధాన్యాలు సేకరించి ప్రజా పంపిణీ వ్యవస్థకు ఒక శాశ్వత పునాది అనేది వేశాము. దీనిలో భాగం ఏంటంటే మనకు 1960వ దశకంలోనే హరిత విప్లవం వచ్చింది. హరిత విప్లవం ఎందుకు తీసుకురావచ్చిందంటే ఫోర్డ్ ఫౌండేషన్ వారి యొక్క సహకారంతో మనము తర్వాత ఈ అమెరికా సహకారంతో ఈ యొక్క హరిత విప్లవాన్ని ముందుకు తీసుకెళ్లే క్రమంలో ఆహార భద్రత అనేది సమస్యను మనం ఎదుర్కొంటున్నాం. ఇదే సమయంలో ప్రజలు దేశంలో అనేక మంది పేదరికంలో మగ్గుతున్నారు, ఆకలి బాధలు అనేది చూస్తున్నాం, పేదరికం విలయ తాండవం చేస్తుంది. అయితే 1970వ దశకంలో నేషనల్ శాంపిల్ సర్వే ఆఫ్ వాళ్ళు మన దేశంలో అత్యధిక పేదరికం ఉన్నట్టు సర్వే ద్వారా తెలియడంలో ప్రజా పంపిణీ వ్యవస్థ మరింత ప్రాముఖ్యత సంచరించుకుంది. దీని భాగంలోని 1977 సంవత్సరంలో పనికి ఆహార పథకం ఇలాంటి పథకాలు తీసుకొని వచ్చారు. అలాగే 1992 సంవత్సరంలో మనకేం జరిగిందంటే ర్యాంప్డ్ పీడిఎస్ పబ్లిక్ డిస్ట్రిబ్యూషన్ సిస్టమ్ను తీసుకొని వచ్చారు. అలాగే 1995లో లక్షిత ప్రజా పంపిణీ వ్యవస్థను అనేటి అప్పటికి పరిస్థితులకు అనుకూలంగా తీసుకొని వచ్చారు. అలాగే 2013 సంవత్సరంలో ఆహార భద్రతా చట్టం తీసుకొని వచ్చారు. ఈ చట్టంలో భాగంగానే ఇప్పుడు నేటికి కూడా మనం చిన్నపిల్లలకి, ఈ గర్భిణీ మహిళలకు, ఈ యొక్క పోషకాహార లోపం ఉండే వాళ్ళకు కూడా ఈ యొక్క మనము ఫుడ్ ఐటమ్స్ అన్నీ ఇస్తూ ఉంటారు. గుడ్లు, తర్వాత ఈవెన్ అమౌంట్ ఆల్సో వీటంతా చేస్తుంటారు. మన దేశంలో ఏంటంటే ఈ గోధుమ, వరిని ఎక్కువ ఇస్తూ ఉన్నారు. దీనిలో భాగంగానే ఈ పీడిఎస్లో భాగంగానే 2/3 వంతు దేశంలో 2/3 వంతు నేటికి ఈ ఫుడ్ సెక్యూరిటీలో భాగంగా లబ్ధి పొందుతున్నారంట. అంటే మన 2015 సంవత్సరంలో ఆహార ధాన్యాల నిల్వ ప్రమాణాలు అనేటివి తీసుకొని వచ్చారు. దీనిలో భాగంగా మెయిన్ వచ్చేసి సంవత్సరానికి 5 మిలియన్ టన్నుల బియ్యాన్ని, 3 బిలియన్ టన్నుల గోధుమను, ఓవరాల్గా 5 బిలియన్ టన్నుల ధాన్యాన్ని నిల్వలో ఉంచాలని చెప్పేసి ఈ ప్రమాణాలు ప్రస్తుతానికైతే బియ్యము, గోధుమ విషయాల్లో వర్తిస్తుంది. అలాగే 2018లో ఈ యొక్క రేషన్ వ్యవస్థలో ఉన్నటువంటి లోపాన్ని సరిదిద్దడానికి, వలస కూలీలకు ఎలాంటి ఇబ్బంది కలగకుండా ఎక్కడైనా సరే వాళ్ళ యొక్క రేషన్ కలెక్ట్ చేసుకోవడానికి 2018లో వన్ నేషన్ వన్ రేషన్ కార్డ్ అనే పథకంలో భాగంగా దేశంలో ఎక్కడైనా సరే ఈ యొక్క రేషన్ తీసుకునే వెసులుబాటు కల్పించారు. అయితే ఈ ప్రజా పంపిణీ వ్యవస్థ ఏదైతే ఉందో దేశంలో ఆహార భద్రత సాధించడానికి అమలు చేస్తున్న అత్యంత ముఖ్యమైన సంక్షేమ పథకం. ఈ పథకం ద్వారా లబ్ధి అండి పేదరిక నిర్మూలన చేయవచ్చు, ఆహార భద్రత సాధించవచ్చు, గ్రామీణ ప్రజలకు ఆదాయాన్ని సృష్టించవచ్చు, వారికి కూడా ఆదాయాన్ని సృష్టించే మార్గాన్ని చేయొచ్చు. ఈ పీడిఎస్ వ్యవస్థలో అనేక లోపాలు ఉన్నాయి నేటికి. సో ఈ లోపాలు ఏంటంటే ఇప్పుడు ఈ యొక్క రీసెంట్గా మనం చూసాం, పవన్ కళ్యాణ్ గారు ఈ యొక్క కాకినాడ పోర్ట్లో ఈ యొక్క వరి బియ్యం ట్రాన్స్పోర్ట్ అనేది వేరే కంట్రీస్కి వెళ్తూ ఉంటే దాన్ని ఆపడం, ఇలాంటివన్నీ నిరోధించడానికి మనకు అనేక సంస్కరణలు తీసుకొని వచ్చారు. ట్రాకింగ్ సిస్టమ్ తీసుకొచ్చారు. తర్వాత EPS మనకి EPOS మిషన్లు తీసుకొచ్చారు, డిజిటలైజేషన్ చేశారు, ఆధార్ లింక్ చేశారు, డోర్ టు డోర్ చేశారు, వాహనాలకు ట్రాకింగ్ అనేవి తీసుకొని వచ్చారు. ఇవన్నీ తీసుకొని వచ్చి అనేక సంస్కరణలు తీసుకొని వస్తున్నారు. అలాగే మనకు 2000 సంవత్సరంలో అంత్యోదయ పథకం వచ్చింది. ఈ పథకంలో భాగంగా ఎవరైతే నిరుపేదలు ఉన్నారో వారికి రేషన్ బియ్యం అందించడం ఉచితంగా. అలాగే అన్నపూర్ణ యోజన పథకం వచ్చేసింది. ఇది కూడా 2000 సంవత్సరంలో వచ్చింది. ఎవరైతే 65 సంవత్సరాల పైబడి ఉన్నారో వారి కోసం ఈ పథకం తీసుకొని వచ్చారు. తర్వాత